నిన్న పాత బస్తీలో ఘర్షణల కారణంగా 3 డివిజన్లకు రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనిపై కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రకటన చేయింది. లేటెస్ట్ అప్డేట్స్ దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, పాత బస్తీలో ఘర్షణల కారణంగా రీపోలింగ్ అవకాశం ఉందా? అసలు జీహెచ్ఎంసీ నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతోంది? నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు జరిగినటువంటి గొడవల కారణంగా దాదాపు పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అవడంతో పాటు అనేక రాజకీయ పార్టీలతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలనే యోచనలో ఉన్నట్టు మనకు సమాచారం. అందులో భాగంగా ముఖ్యంగా మూడు డివిజన్లలో పాత బస్తీలో ఏవైతే నిన్న గొడవకి కారణమైనటువంటి 3 డివిజన్లు ఉన్నాయో వాటిలో రీపోలింగ్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారము స్థానికంగా అక్కడ విధులు నిర్వహించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం వరకు దాదాపు పాత బస్తీలోని 3 డివిజన్లు ఏవైతే ఉన్నాయో రాజన్న బావి, అజంపుర, మీర్తో పురాణపూల్ స్టేషన్ బూత్లోని దాదాపు 3 బూత్లలో కూడా రీపోలింగ్ జరిపే అవకాశం కూడా ఉందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ మిగిలిన 2 ప్రాంతాలు కూడా పరిశీలిస్తున్నారు. కానీ ప్రశాంతంగా ఓటింగ్ జరిగి ఉంటే ఆ 2 స్థానాలను మినహాయించి ఈ మూడు డివిజన్లతో పాటు మరికొన్ని 3 పోలింగ్ స్టేషన్లలో కూడా రీపోలింగ్ చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులను కన్సల్ట్ అవుతున్నారు. సో ఒకవేళ దీనిపైన సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దేని రకంగా విపక్షాల డిమాండ్ కు తలొగ్గినట్టుగా భావించవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే దానికన్నా మూలంగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువ కావడము, చివరి నిమిషంలో కూడా అక్కడ కొద్దిగా అరాచకంగా జరిగినటువంటి విషయాల్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి గొడవకు దిగడంతో ఈ 3 ప్రాంతాల్లోనే ఎక్కువగా రీపోలింగ్ జరపాలని చెప్పి కూడా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చే రిపోర్టును బట్టే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఖచ్చితంగా జరిపి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అంటే ఎన్నికల అధికారులు కూడా వాళ్ళు కలవడం జరిగింది. సో ఈ విషయం కూడా వాళ్ళు అక్కడ చర్చలు చేపట్టినట్టు కూడా వస్తున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో అప్రోచ్ అయిన తర్వాత జీహెచ్ఎంసీ కూడా అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్ దినకర్, థాంక్యూ.